తిని సాయంత్రం ఏదో ఒకటి తినాలనిపిస్తుందని చెప్పి నా పొట్ట నా నోటికి చెప్తున్నాను, నాకు చెప్తున్నా. నేను వంటగదిలో చూస్తే మొన్న తెచ్చిన వాటిలో మిగిలిపోయిన అరటిపళ్ళు కనిపి తీరా తిందామని చెప్పి తీసి చూస్తే చివరికి ఇలా పండిపోయి ఉన్నాయి. ఇంతలా పండిపోయిన వాటిని పడేలేక అలా చూస్తూ తినలేక చాలా సింపుల్ గా 2-3 ఇంగ్రీడియంట్స్ వాటి జుజుబీ రెసిపీ చేశాను. ఏంటో చెప్పమని మన ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇందుకు ఏం జరిగిందో ఇప్పుడు చూసేసారు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు చూడండి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైతే తెచ్చిన అరటిపళ్ళు మర్చిపోయి అలా బాగా పండిపోతే ఆ అరటికని చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టి ఒక పొయ్యి పైన అరటిపళ్ళకి సరిపడా బెల్లం తురిమి పెట్టి ఇంకో పొయ్యి పైన కొన్ని పాలు పెట్టి అవి రెండు మరిగి కరిగేలోగా ముక్కలుగా తీసి పెట్టుకున్న అరటికాయని మిక్సీ పట్టి అలా వచ్చిన అరటికాయ గుజ్జుని మరిగిపోయిన పాలని కరిగిపోయిన బెల్లాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు బెల్లం కరిగించిన అదే పాలలో మనం తీసి పెట్టుకున్న అరటికాయ గుజ్జుని వేసి ఆ తర్వాత మనం కరిగించుకున్న బెల్లాన్ని తీసుకెళ్లి అందులో వేయాలి. మా దగ్గర మరి బెల్లం లేదు అంటే ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. అది కూడా వేసిన తర్వాత 2 minutes కి మీ దగ్గర ఉన్న పాలు పోయండి. పాలు లేవు అంటే అది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే వేయండి లేదంటే లేదు. ఆ తర్వాత ఇది కూడా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో వాటర్ పోసి కలిపి ఇందులో కలపండి. నాకులాగా ఎచ్చులుపోయి పైన మాత్రం ఇలా జల్లకండి, ఎందుకో తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని మీ దగ్గర ఉంటే నెయ్యి లేదా నూనె రాసి ఇప్పుడు మీరు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఆ గిన్నెలోకి వేసేయండి. చెప్పడం మర్చిపోయింది, దించే ముందు మీ దగ్గర ఏమన్నా డ్రై ఫ్రూట్స్, యాలకులు వగేరా వగేరా లాంటి గడ్డ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షన్. అక్క అన్ని ఆప్షన్ అంటే మరి చివరికి మేము ఏం చేయాలి అంటే మీ దగ్గర ఏమీ లేనప్పుడు అన్ని ఆప్షన్ అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని నోరు తెరిచి అట్టికాయలు మింగేయండి. ఇందులో యూస్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను. రెసిపీ కోసం కాకపోయినా మీ ఇంట్లోకైనా పనికి వస్తాయి కాబట్టి చెక్ చేసేయండి. ఇకపోతే కార్న్ ఫ్లోర్ వాటర్ లో కలుపుకొని డైరెక్ట్ ఎందుకు వేయొద్దనంటే ఇది యాక్చువల్ గా హల్వా లాగా గట్టిగా రావాలి, మనకి ఇలా మెత్తగా వచ్చింది. మేబీ ఫాల్ట్ అదే కానీ టేస్ట్ మాత్రం బానే ఉంది. నాకైతే సేమ్ టు సేమ్ కొంచెం బ్రెడ్ హల్వా లా అనిపించింది. బానే ఉంది, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అదే చేత వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.